నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి రాజ్యాంగ సంస్థలైన మానవ హక్కుల కమిషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, లోకాయుక్తకు సంబంధించిన చైర్మన్ కానీ వీళ్ళని నియమించకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించిన చైర్మన్ని కూడా చాలా న్యాయ పోరాటం తర్వాత నియమించడం జరిగింది. ఇలాంటి విషయాలు మనం గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవ హక్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, లోకాయుక్త కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ ఏ విధంగా ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని నీరుగార్చిందో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా నీరుగార్చే ప్రయత్నమే చేస్తుందని చెప్పొచ్చు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతున్నా ఈ కమిషన్ల ఏర్పాటు పైన తీవ్రమైన జాప్యం మరియు నిర్లక్ష్యం. ఇప్పటికి కూడా ఏర్పాటు చేయలేరు. ఎందుకో అర్థం కాదు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు హైదరాబాద్కి వచ్చి మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ చేయడం కానీ, లోకాయుక్తలు చేయడం కానీ, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ కమిషన్ కోవడం కానీ, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో ఎస్సీ ఎస్టీ కమిషన్ అప్రోచ్ కావడం కానీ ఇలాంటి అన్నీ కూడా జరుగుతాయి. బాధితులకు కనీసం అక్కడి నుంచి న్యాయం అన్న జరుగుతుంది, కనీసం ఒక హోప్ అన్న ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో ఉన్న నమ్మకాన్ని చంపే విధంగా ఈ రాజ్యాంగ సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ కమిషన్నే తీసుకోండి, హ్యూమన్ రైట్స్ కమిషన్నే తీసుకోండి, ఎస్సీ ఎస్టీ కమిషన్నే తీసుకోండి, లోకాయుక్త కమిషన్నే తీసుకోండి, దేనికి కూడా ఫుల్ టైం జడ్జిల్ని కానీ, ఫుల్ టైం చైర్మన్లను కానీ నియమించకుండా పూర్తిగా మెల్లమెల్లగా వాటి నడ్డిని విరగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర సర్కారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఈ సంస్థల మీద నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఇలాంటి సందర్భాలలో ఒక ఆర్గనైజేషన్ లీడర్ వీటిని వెంటనే నియమించాలని చెప్పి బలంగా పోరాటం చేస్తున్న బాలసాని వంశీ గారిని లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. తన మాటలోనే అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అని చెప్పి ఒకసారి ఫోన్ ఇన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వంశీ గారు నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు. వంశీ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్కారు అవలంబిస్తున్న ఈ నిరంకుశ విధానాలు కానీ, మరి రాష్ట్రంలో ఉన్న కమిషన్లని నియమించకపోవడం వెనుక ఉన్న కుట్ర గురించి మన తొలి వెలుగులోని ప్రేక్షకులు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియజేసే ప్రయత్నం చేస్తారా? చెప్పండి. అయితే ఈ గవర్నమెంట్ ఏర్పడక ముందు ఆఫ్టర్ ఎలక్షన్ నుంచి గత ప్రభుత్వమే దీన్ని నిర్మించడానికి గల ముఖ్య కారణం. ఓకే. గత ప్రభుత్వంలో అసలు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆల్రెడీ ముగిసిపోయింది. ఓకే. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ పదవీ కాలం ముగించినప్పటికీ, తాత్కాలిక నియామకానికి గవర్నర్ గారు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆ భర్తీకి సంబంధించి చాలా మంది మేధావులు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం బట్టి రిక్రూట్మెంట్ చేయరాక ఆపిర్రు. ఓకే. ఆపినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఈ ప్రభుత్వం సమాచార కమిషన్ మీద అసలు గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి ఎంతో మంది ఆర్టీఐ ద్వారా ఎన్నో అవినీతి అక్రమాలు బయట తీసినప్పటికీ కూడా సంబంధించి చాలా అన్ని కమిషన్ అప్పీల్ చేశారు. కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు తీవ్రమైన దాడులు, ఇబ్బందులు, రౌడీ షీట్లు, అక్కడక్కడ దాడులు కూడా జరిగినాయి. కమిషన్ కూడా వెళ్ళినప్పటికీ అప్పీళ్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే ఉందో కమిషన్ అప్పీల్ చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు బాధితులకు సరైన సమాచారం అందలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతారు ఇప్పటికీ స్టేట్ లో. ఓకే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందులకు గురవుతారు ఇప్పటికి కూడా. వంశీ గారు, ఇంకొక విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఏంటిది పరిస్థితి? హ్యూమన్ రైట్స్ స్టేట్ లో అసలు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం, తీవ్రంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది జరుగుతా ఉంది స్టేట్ లో. అవును. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఇష్టం ఉన్నట్టు చెప్తారు. ప్రభుత్వం అసలు దీని మీద అసలు మానవ హక్కుల ఉల్లంఘన అనేది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా పక్కదో పట్టించింది. అవును. మానవ హక్కులు లేకుండా చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తాయి. ఇప్పటి వరకు కూడా చైర్మన్ నియామకం జరగలేదు. ఓకే. ఈ లోకాయుక్తకు సంబంధించిందండి, లోకాయుక్త ఇప్పటి వరకు చైర్మన్ అని నియామకం జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు. వాస్తవానికి అసలు న్యాయమైన విచారణలు కూడా జరగలేదు అందులో. ఓకే. ఇప్పటివరకు చాలా పెండింగ్ లో ఉన్నాయి కేసులు కూడా.
అంటే మీరు ఏ విధంగా వీటిని నియమించాలని చెప్పి పోరాటం చేస్తున్నారు దాని గురించి కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. దీని గురించి చాలా చాలా వరకు మేము ఉత్తరాలు కూడా రాసిన గవర్నర్ గారికి. చాలా మంది మాలాంటి వారు మేధావులు కూడా చాలా మంది చేసారు. కానీ ఎంతమంది రిప్రజెంటేటివ్లు గవర్నర్ గారి దృష్టికి తీసుకపోయినా కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎస్ దృష్టికి తీసుకపోయినా కూడా ఎవరు కూడా దీని మీద ప్రభుత్వం మొత్తానికి స్పందిస్తలేదు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాపాడుతున్న ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం ఇస్తా ఉంది. ఓకే, దీని మీద మరి మీరు తెలంగాణ రాష్ట్ర జరపాలి ఖచ్చితంగా. వంశీ గారు, తెలంగాణ రాష్ట్ర సర్కార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తక్షణమే రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఏదైతున్నాయో వ్యవస్థలను కాపాడేటి ఖచ్చితంగా వీటిని నియమించాలి. ప్రభుత్వం దీన్ని పూర్తిగా బాధ్యత వహించి నియమించాలి. అదే విధంగా 14 యూనివర్సిటీలలో ఇప్పటి వరకు కూడా వైస్ ఛాన్సలర్ నియామకాలకు దరఖాస్తులు ఇసుకోరు. అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మరి దరఖాస్తుల పరిస్థితులు ఏమైందో అనేది అర్థమైతలేదు. ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ పరిస్థితి ఏందండి? అసలు కమిషన్ ఉందా లేదా అనే విషయం ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో గట్లే పక్కకెట్టి ఇప్పుడు కూడా గట్లే పక్కెడుతారు. అసలు కమిషన్ అనేది పనిచేయక రాజ్యాంగబద్ధమైన సంస్థల వ్యవస్థలు కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యతరతనం అనే వ్యవస్థనే లేకుండా ఎత్తున్నాయి ఈ ప్రభుత్వం. ఓకే, ప్రభుత్వం తక్షణమే దీని మీద క్యాబినెట్ లో సమావేశం నిర్ణయించి తక్షణమే రాజ్యాంగ వ్యవస్థలలో నియామకాలు చేపట్టాలని మేము కోరుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ. ఫోన్ ఇన్లో వచ్చింది. ఇదండి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎందుకు ఏ ఉద్దేశం లేకుంటే ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ సంబంధించిన ఏ కమిషన్ కూడా నియమించకుండా ఇంత జాప్యం చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంది, కారణం ఏంది? కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర సర్కారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, లోకాయుక్త కానీ, ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించిన సభ్యుల్ని కానీ, ఆ పూర్తి బాడీస్ని కానీ వెంటనే నియామకాలు చేపడితేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సర్కారు మీద ఆ మాత్రమైన నమ్మకం వస్తుంది. లేకపోతే రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా పూర్తిగా పెకలించి వేస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.